అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. ఏమైందయ్యా? మేకు దించారా తీయటం మర్చి. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు AK Cine Sixers. హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ గుడ్. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. సో ఈరోజు మనం రివ్యూ చెప్పుకోబోయే సినిమా ఏంటంటే వార్ 2 స్టారింగ్ హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, కియారా అద్వానీ, విచ్ ఈస్ రిటన్ డైరెక్టెడ్ బై అయాన్ ముఖర్జీ. సో ఈ స్పై యూనివర్స్లో ఇప్పటిదాకా అయితే 5 సినిమాలు వచ్చాయి. ఎగ్ ద టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్, టైగర్ 3. సో ఐదిట్లో నాకు ఫస్ట్ సల్మాన్ ఖాన్ చేసిన ఎగ్ ద టైగర్, ఎగ్ ద టైగర్ నచ్చింది. టైగర్ జిందా హై ఓకే, వార్ కూడా ఓకే, పఠాన్ నచ్చలేదు, టైగర్ 3 అసలు నచ్చలేదు. సో ఆబ్వియస్లీ నాకు వార్ 2 కూడా నచ్చలేదు. సో ఎందుకు నచ్చలేదు అనేది మనం ఇండెప్లో తెలుసుకుందాం. సో స్టోరీ ఏముందండి, స్పై యూనివర్స్లో ఉన్న అన్ని సినిమాల స్టోరీలే, సిమిలర్ స్టోరీ లైన్. హృతిక్కి ఎన్టీఆర్కి మధ్య వార్ అనుకున్నాం, కానీ ఇట్స్ వార్ బిట్వీన్ అయాన్ ముఖర్జీ అండ్ ఆడియన్స్. అంటే ఇప్పుడు మీకు పఠాన్, టైగర్ 3 ఈ స్పై యూనివర్స్ సినిమాలన్నీ మీకు నచ్చినట్టయితే మీకు ఇది కూడా నచ్చుతుంది. ఎందుకంటే సేమ్ టెంప్లెట్ యాజ్ ఇట్ ఈస్. ఆ స్పై సినిమాలు ఎలా ఉంటాయి ఇది అంతే ఉంటుంది. సో యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. బట్ అవే మీకు నచ్చలేదంటే ఇది ఖచ్చితంగా అసలు నచ్చదు. సో అది ఓవరాల్ చెప్పుకోవాలంటే పాజిటివ్స్ చెప్పుకోవాలంటే సినిమాకి సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమా మటుకు చాలా రిచ్గా ఉంది. కెమెరా వర్క్ బాగుంది, అన్నీ బాగున్నాయి. కానీ ఎన్టీఆర్ గారు అంటే ఈ సినిమాలో యాక్టింగ్ గురించి మాట్లాడుకోవాల్సినంత స్పై ఉన్న సినిమాలో యాక్టింగ్ మాట్లాడుకోవడానికి ఏముంది, ఎందుకంటే అందులో పెద్ద యాక్టింగే ఉండదు ఎవరిదైనా కానీ. బట్ ఆయన ఫేస్, లుక్స్, ఎక్స్ప్రెషన్ కూడా సింగిల్ ఎక్స్ప్రెషన్తో అలా ఎందుకు చేయించారో మరి ఆయనకే తెలియాలి. బికాజ్ ఎన్టీఆర్ లాంటి ఒక పొటెన్షియల్ యాక్టర్తో ఇలాంటి ఏమంటారు రాక్ ఫేస్ పెట్టి చేయించారు మొత్తం అంతా. అండ్ స్టోరీ పరంగా స్టోరీ అంటే ఏముండదు, సేమ్ స్పై ఉన్న సినిమాలన్నీ ఒకటటు అలా నీటి నుంచి అటు అన్నట్టు మొత్తం తిరిగేసి ఏదో ఒకటి చేసేసి ఫైనల్గా ఇండియాని గెలిపించేస్తారు అంతే. సింపుల్, అంటే ఏదైనా అంతే, ప్రతి స్పై ఉన్న సినిమా అంతే. సో ఇక రాను ఏమవుతుందంటే ప్రతి సినిమాలో అదే ఉండేసరికి ఇంకా కొత్తగా మనం ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా ఏం లేదు. సో నెక్స్ట్ ఇంకొకటి కూడా స్పై యూనివర్స్ వస్తుందని చెప్పి లాస్ట్లో వేశారు. అండ్ అది కూడా అంతే ఉంటుంది, పెద్ద తేడా ఏముంటుంది. సో అయాన్ ముఖర్జీ చెప్పండి, నాకు అయాన్ ముఖర్జీ ఫస్ట్ 2 సినిమాలు ఓకే, కానీ బ్రహ్మాస్త్ర కూడా నాకు అతను సరిగ్గా హ్యాండిల్ చేయలేదు అనిపించింది. ఇఫ్ బ్రహ్మాస్త్ర యాజ్ డైరెక్టెడ్ బై ఎనీ అదర్ డైరెక్టర్ అది ఇంకా బాగుండేదేమో దీనికంటే. అండ్ సేమ్ విత్ దిస్ సిద్ధార్థ్ ఆనందే ఇంకా బెటర్గా డైరెక్ట్ చేసి అనిపించింది వార్ కానీ పటం కానీ. బట్ అయాన్ ముఖర్జీ అంత ఇదైతే లేదు. అండ్ సరే, ఇప్పుడు నేను లాజిక్స్ చెత్త నేను సినిమాలో ఎప్పుడు మాట్లాడను. బికాస్ సినిమా ఈజ్ ఏ సినిమాలో లాజిక్లు ఉండవు. సినిమా అనేది మ్యాజిక్ని అదే ఫీల్ అవుతాను. ఎప్పుడు లాజిక్ అనేది మాట్లాడను. ఇందులో కూడా లాజిక్లు మాడే వాళ్ళకి అయితే అసలు ఈ సినిమా ఒక ఫెస్టివల్ అని చెప్పాలి. సినిమా మొత్తం ఇల్లాజికల్ సీన్సే ఉంటాయి. సో నేను సినిమాలాగే చూస్తాను. లాజిక్స్ చెత్తని పట్టించుకోను కాబట్టి అవన్నీ నేను మాట్లాడట్లేదు. అండ్ యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ గురించి కూడా చెప్పుకోవడానికి పెద్ద ఏం లేదు. 1-2 ట్విస్ట్స్ ఉన్నాయి, అవి కూడా ఒకే ఉన్నాయి, పెద్ద ట్విస్ట్ లాగా ఏం అనిపించలేదు. బట్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నాకు పెద్దగా ఎక్కలేదు. ఫస్ట్ హాఫ్ వాజ్ ఓకే, పర్లేదు. బట్ సెకండ్ హాఫ్ నా వల్ల కాలేదు. క్లైమాక్స్ 10-15 మినిట్స్ ఓకే ఉంటుంది. అండ్ సో ఇది నా ఒపీనియన్. నాకైతే అంటే ముందు నుంచే నాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, ఎందుకంటే స్పై యూనివర్స్ సినిమాలు ఎలా ఉంటాయో తెలుసు. ఇది కూడా అంతే, స్పై యూనివర్స్ టెంప్లెట్ సినిమా అని అనుకున్నా, యాస్టేజ్గా అలాగే ఉంది. అండ్ మ్యూజిక్ కూడా మన రోల్ రైడర్తో ర్యాప్ పాడిచ్చారు బాబోయ్. అండ్ ఆ పాటలో సలాం అలీ డ్యాన్స్లు, ఇద్దరు సూపర్ డాన్సర్స్ కాబట్టి ఆటోమేటిక్గా డ్యాన్స్ చాలా బాగా చేశారు. అండ్ తెలుగు డబ్బింగ్ అండి, కొన్ని చోట్ల అస్సలు లిప్సింకే లేదు. ఏ జనరేట్ చేయించారో ఏం చేయించారో తెలియదు, కానీ కొన్ని చోట్ల అసలు లిప్సింగ్ సెట్ కాలేదు. ఒరిజినల్ హిందీలో చూస్తే కొంచెం డబ్బింగ్ అది బెటర్గా ఉండొచ్చేమో, తెలుగు డబ్బింగ్ కూడా అంత సరిగ్గా లేదు. ఈవెన్ వార్ నేను హిందీలో చూశానండి. అన్ని స్పై యూనివర్స్ సినిమా అన్ని హిందీలో చూసాను. ఫస్ట్ టైం స్పై యూనివర్స్ సినిమా నేను తెలుగులో చూసిందంటే ఇదే వార్ 2. సో ఆ డబ్బింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. అండ్ అంతే, ఇంకేముంది. సో ఓవరాల్గా చెప్పుకోవాలంటే అయితే నాకు పెద్దగా ఏం అనిపించలేదు. సో నచ్చిన వాళ్ళు ఉండొచ్చు, నచ్చిన వాళ్ళు ఉండొచ్చు. నిన్న కూలీ రివ్యూ అప్లోడ్ చేసాం, కూలీ కూడా డిసప్పాయింట్ చేసింది. సేమ్ విత్ అంటే వార్ 2 నాకు డిసప్పాయింట్ కాకపోవచ్చు, ఎందుకంటే నేను ఏమైతే ఎక్స్పెక్ట్ చేసిన అట్లాగే ఉంది, పెద్ద తేడా ఏం లేదు. బట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంతమంది నచ్చుతూ కొంతమంది డిసప్పాయింట్ అయ్యారు. సో
బిగ్గెస్ట్ క్లాష్ అనుకున్నది బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ అయింది. బికాస్ 2 సినిమాలకి పాజిటివ్ రివ్యూస్ అయితే రాలేదు, రెండింటికి మిక్స్డ్ వచ్చినాయి. సో ఇది మా వార్ 2 రివ్యూ. సో మీరు కానీ చూస్తుంటే మీకు అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అండ్ మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో దిస్ ఈస్ చైతన్య సైనింగ్ ఆఫ్ టీమ్ AK Cine Sixers. మీకు బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో వస్తూనే ఉంటాం. సో ఫర్ టుడే దిస్ ఈస్ సైనింగ్ ఆఫ్ AK Cine Sixers. Bye.